నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండలు చూడండి ఎలా మండిపోతున్నాయో. ఎండాకాలం వచ్చిందంటే చాలు వడియాలు పెట్టడము, పచ్చళ్ళు పెట్టడము, కారంపొడి పట్టించడాలు చాలా పనులు ఉంటాయి కదా. మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు పూర్తి చేసుకొని వడియాల పిండి రెడీ చేసుకొని పైనకు వెళ్ళి వడియాలను పెట్టేసుకుంటామా. ఎండ వస్తుందని గబగబా వడియాలను పెట్టేసి వచ్చేలోపే కాఫీ రెడీ అయిందా, టిఫిన్ రెడీ అయిందా అని హస్బెండ్ పిల్లలు అడుగుతూ ఉంటారు. మన కష్టాలు మనవేనండి. ఒక మందపాటు గిన్నెను తీసుకొని వాటర్ని గ్లాస్తో కొలిసి పోసుకోవాలి. 8 గ్లాసుల వరకు వాటర్ని పోస్తున్నాను చూడండి. మందపాటి గిన్నెనైనా కుక్కర్నైనా తీసుకొని వాటర్ని మంచిగా కొలిసి పోసేసుకోవాలి. వాటరు మంచిగా మరిగించుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా వాటర్ బుడగలు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మరొక గిన్నె తీసుకొని అందులో బియ్యం పిండిని కొలిసి పోసుకోవాలి. ఏ గ్లాస్తోనైతే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తోని బియ్యం పిండిని వేసేసుకోవాలి. 2 గ్లాసుల వరకు బియ్యం పిండి, 1 కప్పు వరకు గోధుమ పిండి, 1 కప్పు వరకు నువ్వులు, 1/2 కప్పు వరకు ఓమ, 2 స్పూన్ల వరకు ఉప్పు, 2 స్పూన్ల వరకు ఇంగువని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసుకోవాలి. మీ దగ్గర వంట సోడా ఉంటే వంట సోడానైనా వేసేసుకోవచ్చు. నేను బేకింగ్ సోడాని వేసేస్తున్నాను. రేషన్ షాప్ నుంచి రైస్ని తీసుకొచ్చి మంచిగా కడిగి 2 రోజులు ఎండలో ఆరబెట్టి పిండి పట్టించాలి. అప్పుడే వడియాలు తెల్లగా వస్తాయి. దానికి డస్ట్ ఉంటుంది, దుమ్ము ఉంటుంది, అదంతా పోయేలా నీట్గా కడిగి ఆరబెట్టేసుకొని పిండి పట్టించుకుంటేనే వడియాలు 1 ఇయర్ వరకు నిల్వగా ఉంటాయి. స్మెల్ రాకుండా ఉంటాయి. బియ్యాన్ని మంచిగా కడిగి ఆరబెట్టిన తర్వాతే పిండి పట్టించుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఏ గ్లాస్తోనైతే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తోని 3 గ్లాసుల వరకు వాటర్ని పోసేసుకున్నాను. దోశ పిండిలాగా కలిపాను. వాటర్ మంచిగా బుడగలు వస్తుంది చూడండి. ఇలా ఒక చేతితోని వాటర్ని కలుపుతూ మరొక చేతితోని పిండిని పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకుంటూ పిండిని పోసేసుకోవాలి. దగ్గరుండే పిండి మొత్తము చిక్కబడేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నుంచి కదిలితే గడ్డ కట్టిపోతుంది. వడియాల పిండి రెడీ అయ్యేంత వరకు దగ్గరుండి కలుపుకోవాలి. మొత్తము చూపిస్తున్నాను చూడండి. ఇంకా గట్టిగా అవ్వాలి. గట్టిగా అయ్యేంత వరకు మనము ఇలాగే కలుపుకోవాలి. పాల కవర్తోనైనా ఆయిల్ కవర్తోనైనా మురుకుల గొట్టంతోనైనా వడియాలను వేస్తాం కదా. పిండి కాస్త గట్టిగానే ఉండాలి. గరిటెతోనైనా వేసేసుకుంటే కాస్త లూజ్గా ఉండాలి. నేను ఆయిల్ కవర్ని తీసుకున్నాను చూడండి. పిండి కాస్త చల్లగా చేసేసుకోవాలి. గోరువెచ్చగా ఉండగానే ఇలా ఆయిల్ కవర్లో వేసేసుకొని వడియాలను వేసేసుకోవాలి. చూడండి, వేసి చూపిస్తున్నాను. కవర్లో నుంచి పిండి బయటికి రాకుండా కవర్ని వడిబెట్టి ఇలా చేతితో పట్టేసుకోవాలి. లేదంటే రబ్బర్ బ్యాండ్నైనా వేసేసుకోవాలి. క్లిప్నైనా పెట్టేసుకోవాలి. మురుకుల గొట్టం కూడా తీసుకొని నేను మురుకుల గొట్టంతో వేసి చూపిస్తున్నాను. వడియాలు చాలా బాగా వస్తాయి. ఇలా చేసుకొని చూడండి. నా ఛానల్లో బియ్యం పిండి వడియాల వీడియో ఉంది. అందులో వామ వేసింది మాత్రమే చెప్పలేదండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేశాను, కరెక్ట్గా చెప్పాను. ఓమ మాత్రమే మిస్ అయిపోయింది. ఓమ వేసేసాను ఆల్రెడీ, కానీ చెప్పడం మాత్రమే చెప్పలేదు. వీడియో ఎడిట్ చేసేటప్పుడు అది పోయింది. వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఓమ వేసిన మాట ఒకటి మిస్ అయిపోయింది. ఇక తర్వాత వ్యూస్ వచ్చినాయి కదా అని నేను వీడియో తీయలేదు. ఇంట్లోనే హాల్లో నేను కాటన్ క్లాత్ నేలపైన పరిచి పాల కవర్తోనైనా ఆయిల్ కవర్తోనైనా మురుకుల గొట్టంతోనైనా ఇలా వడియాలను అన్నిటినీ వేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. మార్నింగ్ లేసాక ఒక నైట్ అంతా ప్యాన్ గాలికి ఆరనిచ్చాను. మార్నింగ్ లేసాక వడియాలను చూస్తే మంచిగా ఆరిపోయాయి. తీసి చూస్తే రావట్లేదు. వాటర్ మాత్రము ఖచ్చితంగా వెనక సైడు వేసేసుకోవాలి. వాటికి అవే ఊడొచ్చేస్తాయి. చూడండి, ఇలా వాటర్ని మొత్తము చల్లుతూ వడియాలను తీసేసుకోవాలి. అప్పుడే వాటికి అవే మంచిగా ఈజీగా ఊడొచ్చేసి వస్తున్నాయి. చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయి. అన్నిటిని ఒక గిన్నెలో వేసేసుకొని ఎండలో ఇలా మళ్ళీ ఆరబెట్టాను. రైస్ బ్యాగులో వేసేసి వడియాలను అన్నిటినీ 2 డేస్ వేసాను కదా. వడియాలను రైస్ బ్యాగులలో వేసి ఇలా మంచిగా ప్యాన్ గాలికే ఆరనిచ్చాను. 24 గంటల్లోనే వడియాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకొని వడియాలను వేంపి చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక వడియాలను వేసేస్తున్నాను చూడండి. ఎంత బాగా పైనకి తేలుతూ వస్తున్నాయో వడియాలు, ఎంత బాగా వస్తున్నాయో చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగున్నాయి బియ్యం పిండితో చేసిన వడియాలు.
చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా వేసేసుకొని చూడండి. బియ్యపిండి వడియాలు ఉన్నాయి నా ఛానల్లో, సాబ్దాన్ వడియాలు ఉన్నాయి. ఇలా వేసుకొని చూడండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.